నమస్కారం అండి. సో నేను చెప్పినట్టు స్టార్టింగ్ ఆఫ్ ద డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బయట యాక్టివిటీస్ చేసే ముందు రెజ్యూమింగ్ ఆఫ్ ద డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ముందు వీడియోస్ చూస్తే ఈ రెండు సమయంలో మీరు బ్యాలెన్స్గా ఉంచుకుంటే యువర్ యాక్టివిటీ ఆఫ్ ఎ డే విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ హెల్త్ అండ్ యుల్ బి వెరీ హ్యాపీ అండ్ వెరీ హెల్దీ అండి. సో స్టార్టింగ్ మీకు చెప్పాను ఎలా చేయాలనేది. ఓకే, సో అది చెప్పాను కదా, మీరు అభ్యంగా చేసుకొని మనం స్టార్ట్ చేస్తే లూబ్రికేషన్ వాడి కొంచెం తేలికవుతుంది. సో ఇట్స్ వెరీ గుడ్ దట్ యూ గో అవుట్ అండ్ యుల్ బి వెరీ పీస్ఫుల్. చాలా బాగుంటుంది. సాయంత్రం అంటే డే అంతా యాక్టివిటీ చేసుకున్నారు. ఇప్పుడు నౌ కమ్ బ్యాక్ హౌ టు రెజ్యూమ్. ఈరోజు ఈ వీడియోలో మనం హౌ టు రెజ్యూమ్ చూద్దాం. సో మీరు యాక్టివిటీస్ చేసుకొని వచ్చాక ఏమవుతుందంటే మన బాడీ కేవలం ఫిజికల్గా ఇంతే ఉండదండి. దీనికి మించి కొంచెం ఎక్స్ట్రా అనేది మనకు ఉంటుంది, నాన్ ఫిజికల్ డైమెన్షన్. అది ఎలా చెప్పొచ్చు అంటే, మీరు కళ్ళు మూసుకొని మీరు ఇలా మూవ్ చేసుకుంటే యూ కెన్ క్లియర్లీ ఫీల్ దర్ ఇస్ సంథింగ్ మూవింగ్ అరౌండ్. సో దట్ క్లియర్లీ షోస్ అవర్ బాడీ ఈజ్ నాట్ ద లిమిట్. ఆ బాడీకి మించి ఉన్న ఎక్స్ట్రా ఏదైతే ఉందో అండ్ దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ మన బాడీ యొక్క ఆక్యుపేషన్. మన సైజ్, మన స్పేస్ అంతా తీసుకుంటాం. అందుకనే ఈ స్పేస్తో మీరు కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు యూ విల్ క్యాచ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద హెడ్ అండి. నోయింగ్లీ అన్నోయింగ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అండ్ వాట్ ఎవర్ యూ సీ ఫ్రమ్ సెన్సెస్. మన ఇంద్రియాలను చూసినవన్నీ మనం గ్యాదర్ చేస్తాం. అన్నోయింగ్లీ మనకు తెలియకుండా అవి గ్యాదర్ అయిపోతూ ఉంటాయి. సో అందుకనే సాయంత్రంకి వచ్చరికి మనం డౌన్ అయిపోతూ ఉంటాం. బికాస్ ఆ ఔరా ఎంత యాడ్ అయిపోతూ ఉంటే మన బాడీలో మనం అంత వెయిట్ పెరుగుతాం, అంత హెవీనెస్ వస్తుంది. సో రాగానే ఫస్ట్ ఈ క్లెన్స్ చేయడం ఎలా అంటే, మళ్ళీ న్యాచురల్ క్లెన్సెస్ చేయండి. ఇంకేముంది, స్నానం చేయాలి. సో మార్నింగ్ ఎలా చేస్తామో సాయంత్రం కూడా జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి జస్ట్ గో అండ్ డూ ద బాత్ చేసి బయటికి రండి. వచ్చాక అసలు ఎలా ఉంటుందని స్నానం ఇస్ నాట్ జస్ట్ క్లెన్సింగ్ ప్రాసెస్ అండి. ఇట్ విల్ కీప్ యూ సో లైట్. ఓకే, నేను దాని గురించి తర్వాత ఇంకో వీడియోస్లో చెప్తాను. బట్ ఇట్స్ జస్ట్ ఫ్రెష్ యూ అప్. ఇలా ఫ్రెష్ అప్ అయ్యాక అప్పుడు మీరు వచ్చి కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ మీరు అప్పుడు మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ భోజనం పడుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ ఈవినింగ్ చేసేసుకుంటే మళ్ళీ రాత్రి హాయిగా ప్రశాంతంగా మళ్ళీ పాతవన్నీ తెచ్చుకొని వర్క్లో ఏం చేశాను, ఏం చేయాలి అని ఆలోచన పెట్టుకోకుండా హాయిగా సింపుల్గా చిన్నపిల్లల్లాగా ఆ పని అయిపోయింది అన్నాక అక్కడి నుంచి వచ్చాక రెజ్యూమ్ అయిపోయిందంటే పక్కకు పెట్టేయాలంటే మళ్ళీ నో క్యారింగ్ బ్యాక్ అండ్ థింకింగ్. మళ్ళీ మీరు థింక్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ అలా పెట్టేసి ఇలా చేసుకుంటే హ్యాపీగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోతారు. ఫస్ట్ నో ప్రీవియస్ మెమరీస్ అండ్ నో రీకలెక్షన్స్. సింపుల్గా బతికేసి ఇలా సింపుల్గా ఆన్ ఆఫ్ చేసుకొని నిద్రలోకి వెళ్ళిపోయి పొద్దున్న లేస్తే అట్లీస్ట్ 60-70% ప్రాబ్లమ్స్ అయితే అసలు రానే రావండి.